తుఫాన్ తెలుగు రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే వాతావరణ శాఖ అధికారులను మాత్రం కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే తుఫాను ఎటువైపు వెళ్తోంది, ఎటు ప్రయాణిస్తోంది అనేది అంచనా వేయడం వాతావరణ శాఖ అధికారులకు చాలా కష్టంగా మారింది. ప్రతిరోజు దిశను మార్చుకుంటూ వాతావరణ శాఖ అధికారులను సైతం కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వర్షాలు మనం చూస్తున్నాం. స్కూల్స్కి సెలవులు సైతం ప్రకటించారు. మరోవైపు ఇవాళ రేపు పైనున్నటువంటి ప్రాంతాలు, కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. మరోవైపు తెలంగాణలోనూ ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. మహబూబాబాద్, ములుగు, నల్గొండ జిల్లాల్లో ఈ వర్షాలు ఇప్పటికే కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో కూడా వర్షాలు మొదట్లో ఉండవనుకున్నారు, కానీ తెలంగాణ మీద కూడా దిత్వా ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తోంది. ఏపీకి దగ్గరగా ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఈ సాయంత్రం ఎల్లుండి వరకు కూడా ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం ఈ ప్రాంతాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే ఎటువైపు ఏ క్షణంలో ఎటువైపు దిశ మార్చుకుంటుందో తెలియక చాలా గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా దిశ మార్చుకుంటుంది అనడానికి. ఇక్కడ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. యూ కెన్ సీ హియర్ కింద శ్రీలంక వైపు నుంచి దిత్వా మన వైపు వచ్చింది అనేది మనందరికీ తెలుసు. సో అక్కడి నుంచి ఇలా స్ట్రైట్ లైన్లో వస్తుంది, అంటే మన తీరానికి ఆనుకొని స్ట్రైట్గా వస్తుంది. సో ఈ తీరం వెంబడున్నటువంటి ప్రాంతాలన్నిటి మీద ఎఫెక్ట్, ఇదిగో ఈ సర్కిల్లో ఉన్న ప్రాంతాల మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇంత పెద్ద సర్కిల్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ సర్కిల్ దాని ఎఫెక్ట్ రేంజ్, దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ రేంజ్ ఈ సర్కిల్లో ఉంది మనకి. అయితే ఎప్పుడైనా సరే సెంటర్తో కంటే కూడా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది తుఫాన్ ఎఫెక్ట్ అనేది. అయితే స్ట్రైట్గా ఇలా వస్తుంది కదా, ఈ తీరం వెంబడి ఇలాగే పైకి వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకున్నారు. సో పెద్దగా ప్రభావం ఉండదు, తీరం దాటదు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఇట్స్ వెరీ మచ్ అన్ప్రిడిక్టబుల్. ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఎలా మారుతుంది దీని దిశ అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంది. సో నియర్లీ చెన్నైకి అలాగే ఇటు ఏపీకి తెలంగాణకి దగ్గరలో వస్తుంది, స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సడన్గా మళ్ళీ టర్న్ తీసుకొని లోపలి వైపు అంటే తీరం వైపు ప్రయాణిస్తుంది. తీరానికి బయటనే ప్రయాణించి కొంత దూరం వెళ్ళిన తర్వాత స్లో అయిపోతుంది, వీక్ అయిపోతుంది తుఫాన్ అని చెప్పేసి అధికారులు అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే డైరెక్షన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడి వరకు వచ్చినటువంటి తుఫాన్ మళ్ళీ ఇలా టర్న్ తీసుకొని మళ్ళీ ఇలా లోపలి వైపు అంటే తీరం వైపు ప్రయాణిస్తుంది, అంటే మళ్ళీ లోపలికి ప్రయాణించే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ ఈ డైరెక్షన్లో కనుక లోపలికి ప్రయాణిస్తే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా తిరుపతి, ఈ పై ప్రాంతం ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు ఈ ప్రాంతం అంతా కూడా, రాయలసీమ ప్రాంతం, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు నమోదవడం, విపరీతమైనటువంటి ఈదురుగాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇన్కేస్ ఇంకా ఏదైనా దిశ మార్చుకుంటే చెప్పలేం. ఇప్పటికైతే ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళే అవకాశం ఉంది. వెన్స్డే 3 to 11 AM టైంలో మనకి తీరంని తాకే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది, అంటే ఎల్లుండి. సో ఇప్పుడప్పుడే అసలు ఇక్కడి నుంచి వదిలిపోయే పరిస్థితి లేదు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నట్లుగా ఒకవేళ ఇక్కడ దిశ మార్చుకొని మళ్ళీ లోపలికి తీరం వైపు కనుక వస్తే చాలా సమయం పాటు మన తీరాన్ని ఆనుకొని ఉండే, అంటే ఇక్కడే ఇది మన తీరం అన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడే ఎక్కువసేపు ట్రావెల్ చేస్తూ ఉంది. అండ్ ఇట్స్ వెరీ స్లో, ఇట్స్ మూవింగ్ వెరీ స్లో. దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓ పక్క తమిళనాడు, మరో పక్క ఆంధ్రప్రదేశ్, రెండు రాష్ట్రాల మీద విపరీతమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. ఒకవేళ ఈ డైరెక్షన్లో కనుక మూవ్ అయితే ఇటు చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల మీద విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ఉండబోతుంది. ఎక్కువ సమయం అక్కడే ట్రావెల్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే రాయలసీమ పరిసర ప్రాంతాల మీద ఎక్కువ శాతం ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ మళ్ళీ దిశ మార్చుకొని తీరం వెంబడి అధికారులు అంచనా వేసినట్లుగా వెళ్ళినా సరే రేపు, ఎల్లుండి, ఆ తర్వాత మరొక 3 రోజుల పాటు కూడా, ఎందుకంటే ఇట్స్ మూవింగ్ వెరీ స్లో అండ్
ఇక్కడిక్కడే మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి, అక్కడక్కడే తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్ టేక్స్ అట్లీస్ట్ 3 to 4 days వీక్ అవ్వడానికి. ఒకవేళ అక్కడక్కడే మూవ్ అయినప్పటికీ కూడా వీక్ అవ్వడానికి మరొక 3 నుంచి 4 రోజుల కంటే ఎక్కువ పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ 3-4 రోజుల పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మరో తెలంగాణ, ఈ 3 ప్రాంతాల మీద చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది అనేది మనం గెస్ చేయడం చాలా కష్టంగా ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండండి. అధికారులు సైతం అంచనా వేయడం చాలా కష్టపడుతున్నారు. దిత్వా మూమెంట్ ఎలా ఉండొచ్చు, ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉండొచ్చు అనేది చెప్పలేని పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్షాలు పడతాయి అంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో మిగతా ప్రాంతాలు, ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే మన్యం, ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు ప్రకాశం, అలాగే పల్నాడు ఏరియా మీద కూడా ఈరోజు ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. గుంటూరు, పల్నాడు ఏరియాలు, ఇటు కారంపూడి, ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు వర్షాలు పడే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఈ దిత్వా ఎఫెక్ట్ ఏ ప్రమాదం ఉండడంతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎలాంటి ప్రాణ నష్టం కానీ నష్టం జరగకుండా అయితే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఒక సిబ్బంది, అదేవిధంగా బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడైనా అత్యవసరంగా వెళ్ళాలంటే అక్కడికి వెంటనే వెళ్ళి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు చేపట్టే విధంగా కూడా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. అయితే ఈరోజు స్కూళ్ళకు కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే మరో 24 గంటల పాటు హెవీగా వర్షాలు వచ్చే అవకాశాలు ఉండటంతో మరింత అప్రమత్తమైతే చేయడం జరిగింది. తడ నుంచి ఇటు కావులి వరకు సముద్ర తీర ప్రాంతాల్లో సుమారు ఒక పట్టపు పాలనలో ఉండే వాళ్ళని మరింత అప్రమత్తం చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో సుమారు 17 పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి సుమారు ఆ ప్రాంతాల్లో కూడా 1800 మందిని ఇప్పటికే పునర్వాస కేంద్రాల్లో అక్కడ ఉంచినట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. నందు రైట్ గయాస్, మీరు లైన్లో ఉండండి. మరోవైపు తిరుపతి నుంచి సురేష్ మనతో జాయిన్ అవుతున్నారు. సురేష్, తిరుపతిలో కండిషన్ ఎలా ఉంది? వీ కెన్ సీ ఇట్స్ లిటిల్ క్లౌడీ, మాకు కనిపిస్తుంది. అలాగే వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది నిన్నటి నుంచి కూడా. సో ప్రజెంట్ కండిషన్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? తిరుపతి మీద కూడా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండబోతుందంటూ చెప్తున్నారు కదా. నందు, ఏదైతే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి పరిశీలించినట్టయితే చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షపాతం నమోదవుతుందని చెప్పాలి. తిరుపతిలో నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. అదే రకంగా ఈదురుగాలులు కూడా బాగా వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా శ్రీకాళహస్తి, సత్తివేడు, నాయుడుపేట, అదే రకంగా చెన్నైకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క దిత్వా తుఫాన్ ప్రభావం మాత్రం కాస్త ఎక్కువ కనబడుతుందని చెప్పాలి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్, అదే రకంగా ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా జిల్లా ఎస్పీ కావచ్చు, అదే రకంగా రెవెన్యూ అధికారులు కావచ్చు పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క వాతావరణ శాఖ తెలియజేసినటువంటి సూచికల నేపథ్యంలోనే ఇవాళ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా విద్యార్థులు స్కూళ్ళకు అంతా కాలేజీలకు కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ తేలికపాటి ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూస్తే కూడా వాతావరణం ఏ రకంగా మేఘకృతమైందో తిరుపతిలో బాగా అర్థమవుతుంది. ఇదే రకమైనటువంటి పరిస్థితి మాత్రం ఉదయం నుంచి కూడా కనబడుతుంది. తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. అయితే వాతావరణ శాఖ తెలియజేసినట్టుగా మరో గంట కూడా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ కూడా ఉంటుంది. బాగా ఉద్రిక్తత దాల్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేసి కూడా వాతావరణ శాఖ తెలియజేసినటువంటి నేపథ్యంలో అధికారులు మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ అయితే కొన్ని చెరువులు, ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నిండినటువంటి చెరువులు కావచ్చు, డ్యాములు కావచ్చు, 1-2 సార్లు కూడా పోలీస్ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది 2 రోజులుగా అని చెప్పాలి. ఎందుకంటే వాతావరణ శాఖ తెలియజేసినటువంటి పరిస్థితి దిత్వా తుఫాను ప్రభావం మాత్రం తీవ్ర స్థాయిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటుంది. అదే రకంగా రెడ్ అలర్ట్ జోన్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే అధికారులు మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఈ యొక్క ప్రాంతాల్లోనే అధిక శాతం మాత్రం ఇప్పటికే మనం చూస్తున్న నిన్నటి నుంచి కూడా అధిక శాతం, అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం పరిశీలించిన దాంతో కంటే కూడా కాళహస్తి, సత్తివేడు, నాయుడుపేట, అదే రకంగా
తడ ప్రాంతంలో ఈ ప్రాంతంలో కొంత అధిక శాతంలో మాత్రం ప్రస్తుతానికి నమోదవుతుంది. తిరుపతి పట్టణం కావచ్చు, ఇటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో తేలికపాటి వర్షపాతమే నమోదవుతుంది. అధికారులు మాత్రం పూర్తిగా ప్రజలంతా కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక కొన్ని గంటలు కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం ఏ రకంగా దిశను మార్చుకుంటుందో, ఏ రకంగా ఉద్రిక్తతని ఇది తెలియజేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంది. వాతావరణ శాఖ మాత్రం ఇప్పటికే సూచనలు చేసింది కాబట్టి జిల్లా యంత్రాంగం మాత్రం పూర్తిగా ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తుంది. ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బృందం అంతా కూడా, అధికార బృందం అంతా కూడా సిద్ధంగానే ఉందని చెప్పాలి. ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో మాత్రం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. నందు రైట్ థ్యాంక్ యూ సురేష్. లైన్లో ఉండండి మీరు. మనతో కడప నుంచి కిషోర్ కూడా జాయిన్ అవుతున్నారు. కిషోర్, కడపలో సిచ్యువేషన్ ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏమంటున్నారు? దిత్వా తుఫాన్ ప్రభావం భారీగా ఉండే అవకాశాలు లేకపోలేనటువంటి భావనతో అటు అధికారులు ఇప్పటికే ఏదైతే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారో నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఎవరు కూడా నదుల్లో దిగకుండా చర్యలు తీసుకుంటే పరిస్థితి. మరోవైపు నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాల కారణంగా అటు భారీ ఎత్తున నదుల్లోకి వరద నీరు చేరుతుంది. మరోవైపు ఈ రోజు ప్రధానంగా ఎక్కువ శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేకపోలేదన్నటువంటి వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో కూడా అటు స్కూళ్ళకు కూడా పూర్తి స్థాయిలో సెలవులు ఇచ్చిన పరిస్థితి. మరోవైపు నిన్న రాత్రి కూడా ఎడతెరిపి లేకుండా చిరు జల్లులతో కూడిన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కూడా అటు లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమయ్యే పరిస్థితి ఉన్నట్టు నేపథ్యం కాబట్టి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు కూడా వరద పరిస్థితి, అదేవిధంగా వర్ష పరిస్థితిని కూడా అంచనా వేసినట్టు పరిస్థితి. మరోవైపు అక్కడటువంటి అధికారులతో కూడా ఏదైతే ఆరా తీసిన పరిస్థితి, నదీ పరివాహక ప్రాంతం కావచ్చు, అదేవిధంగా నదుల్లో వరద నీటి ఉధృతి ఎలా ఉంది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పెన్నా నది, పాపాగ్ని, కుందు వంటి నదుల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేసింది. లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమైన పరిస్థితి ఉన్నటువంటి భావన అటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా అటు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడికి వెళ్లి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వంతెన దాటుకునే ప్రయత్నాలు ఎవరు చేయొద్దు, ఎందుకంటే వంతెన దాటుకునే ప్రయత్నంలో కూడా ఒక్కసారిగా వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి ఇరువైపులా వంతెనకు ఇరువైపులా కూడా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. మరోవైపు చిరు జల్లులతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది. కాస్త ఇప్పుడు తెరిపించినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ ఇదే విధంగా వర్షం కురిసే అవకాశాలు లేకపోలేదన్నటువంటి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి ప్రాంతాలు ఉన్నాయి, వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల మేరకు ప్రతి డివిజన్ పరిధిలో కూడా ఒక రకంగా అక్కడటువంటి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. నందు రైట్ థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అలాగే సురేష్ గయాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరొకసారి నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను ఫర్ ద మోర్ డీటెయిల్స్. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ పాస్ చేస్తుండండి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి. రైట్, మరొకసారి సో ఏ ప్రాంతాల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది దిత్వా అనడానికి ఇంకొంచెం క్లియర్గా నేను ఒకసారి మ్యాప్స్లో మీకు చూపించబోతున్నాను. పీసీఆర్ జస్ట్ గివ్ మీ దట్ మ్యాప్స్. మరొక మ్యాప్ ఉంటుంది చూడండి, గివ్ మీ ద అదర్ మ్యాప్. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు. ఒకవేళ గనక ఇట్స్ వెరీ మచ్ అన్ప్రెడిక్టబుల్, ఒకవేళ అధికారులు చెప్పినట్లుగా గనక దిశ మార్చుకొని ఇక్కడే ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ అయినా సరే మనం క్లియర్గా చూడొచ్చు. నెల్లూరు, ఈ గూడూరు, తిరుపతి ఈ ప్రాంతాల మీద ఇంత టైం తీసుకుంటుంది. ఇక్కడి నుంచి ఇలా ట్రావెల్ అయ్యి ఇక్కడ వరకు రావడానికి, మన తీరం వరకు రావడానికి, మన తీరాన్ని టచ్ చేయడానికి వెన్స్డే వరకు సమయం పడుతుంది, బుధవారం వరకు సమయం పడుతుంది. అంటే మరొక 2 రోజులు సమయం ఇక్కడే పడుతుంది తీరం వరకు రావడానికి. సో మరొక 2 రోజుల పాటు ఇదే ఏరియాల్లో విపరీతమైనటువంటి వర్షాలు ఉండబోతున్నాయి. అట్ ది సేమ్ టైం మరి తీరం దగ్గరికి వచ్చేలోపు వీక్ అవుతుంది అధికారులు చెప్పినట్లు. అండ్ మరొకసారి మళ్ళీ అన్ప్రెడిక్టబుల్గా ఉంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఒక అంశం. అట్ ది సేమ్ టైం ఇన్ కేస్ ఇంకా ఏదైనా దిశ మార్చుకున్నా, ఏది జరిగినా సరే నష్టం అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. మన మీద దిత్వా ఎఫెక్ట్ మరొక 3 రోజుల పాటు ఏపీ మీద, అలాగే ఇటు తెలంగాణ మీద కూడా కొన్ని ప్రాంతాల్లో క్లియర్గా కనిపిస్తోంది. సో తెలంగాణ ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ జిల్లాలు, అటు ఏపీకి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు, ఇటు బోర్డర్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు, వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. సో బీ కేర్ఫుల్. మరోవైపు ఈ సడన్గా వస్తున్నటువంటి ఈ తుఫాను వల్ల, వర్షాల వల్ల చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. టెంపరేచర్స్ ఇప్పటికే చాలా డ్రాస్టిక్గా పడిపోతున్నటువంటి పరిస్థితి.
మరొక 3 రోజుల పాటు మరింత దారుణంగా టెంపరేచర్స్ పడబోతున్నాయి. సో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు దిత్వా తుఫాన్ ఎటువైపు దిశ మార్చుకుంటోంది, ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ చూపించబోతోంది అనేది మీకు RTV మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది.